హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వీక్లీ అనాలిసిస్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా మార్కెట్స్ లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుని నెక్స్ట్ వీక్ మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేయబోతున్న మేజర్ ఈవెంట్స్ అండ్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫైనల్లీ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందుగా లాస్ట్ వీక్ పర్ఫార్మెన్స్ ఒకసారి రీకాల్ చేసుకుందామండి. ఇక్కడ ఓవరాల్ స్ట్రక్చర్ చూసుకుంటే మార్కెట్ ప్రీవియస్ గా ఇంపార్టెంట్ సపోర్ట్ బ్రేక్ చేసి డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. దాని తర్వాత లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళి అగైన్ ఆ కన్సాలిడేషన్ క్లియర్ గా బ్రేక్ చేసి మళ్ళీ మార్కెట్స్ అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ ఫాల్ అవడానికి రీజన్ మనందరికి తెలుసు. ద ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫార్మా సెక్టర్ మీద యూఎస్ గవర్నమెంట్ మనకి 100% ట్యాక్స్ ఇంపోజ్ చేసింది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్. అండ్ అగైన్ మార్కెట్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళి మార్కెట్ మళ్ళీ అగైన్ అప్ సైడ్ ర్యాలీ వెళ్ళడానికి లేదా పాజిటివ్ డైరెక్షన్ తీసుకోవడానికి రీజన్ వచ్చేసరికి మనకి లాస్ట్ వీక్ లో జరిగిన ఆర్బీఐ మీటింగ్ అప్డేట్. సో ఆర్బీఐ మీటింగ్ లో మనకి రెపో రేట్ కంప్లీట్ గా అన్చేంజ్డ్ ఉంచారు. సో రెపో రేట్స్ అయితే ఇంక్రీజ్ చేయలేదు. ఇంక్రీజ్ చేస్తే అది నెగిటివ్ న్యూస్. రెపో రేట్స్ తగ్గించినా అన్చేంజ్డ్ ఉంచినా అది మనకి పాజిటివ్ సెంటిమెంట్ కింద కనిపిస్తుంది. కాబట్టి సో ఆ పాజిటివ్ న్యూస్ తర్వాత మనకి బ్యాంకింగ్ సెక్టర్ అండ్ ఎంటైర్ మార్కెట్స్ లో కూడా స్ట్రాంగ్ బుల్ ర్యాలీ అయితే విట్నెస్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ వీక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు నెక్స్ట్ వీక్ మనం ఏమేమి న్యూస్ ఆర్ ఈవెంట్స్ కి ప్రిపేర్డ్ గా ఉండాలి, వేటిని ఎక్కువగా ఫోకస్ చేయాలనేది ఒకసారి రీకాల్ చేసుకుని తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. నెక్స్ట్ వీక్ మనం క్లియర్ గా ఫోకస్ చేయాల్సిన ఈవెంట్స్ ఆఫ్ న్యూస్ వచ్చేసరికి ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఒక ఇష్యూ ఎస్కలేట్ అయింది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ సర్ క్రీక్ ఇష్యూ. మేబీ ఇష్యూ వార్ కూడా లీడ్ అవ్వచ్చు. ఒకసారి దీని గురించి సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సర్ క్రీక్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియాలో ఉన్న గుజరాత్ అండ్ పాకిస్తాన్ ఉన్న సింధ్, ఈ రెండింటి మధ్య 100 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న ఒక వాటర్ ఫాల్ ఒక వాటర్ ఛానల్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇట్స్ లైక్ బోర్డర్. ఇది డైరెక్ట్ గా అరేబియన్ సీ కి కనెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే బోర్డర్ లైన్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ సెట్ చేయాలి. ఇండియా వచ్చేసరికి బోర్డర్ లైన్ ఈ రెండింటి మధ్య ఎగ్జాక్ట్ మిడిల్ లో బోర్డర్ లైన్ సెట్ చేయాలని ఇండియా ప్రపోజ్ చేస్తే, పాకిస్తాన్ వాళ్ళు ఆ బోర్డర్ లైన్ క్లోజ్ టు గుజరాత్ వైపు నథింగ్ బట్ ఈస్ట్ వైపు, అంటే ఈ సర్కిల్ కి ఈస్ట్ వైపు సెట్ చేయాలి. నథింగ్ బట్ అది ఎక్కువగా గుజరాత్ వైపు వస్తుంది. మోస్ట్లీ మనకి గుజరాత్ బోర్డర్ దగ్గర ఆ బోర్డర్ సెట్ చేయాలని వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వల్ల ఇష్యూ ఎస్కలేట్ అవుతుంది. ఇప్పుడు రెండు కంట్రీస్ మధ్య డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ అనేది కొంచెం ఎక్కువ ఎస్కలేట్ అవడం వల్ల ఇది కొంచెం సీరియస్ అవుతుంది. సో దీని కొంచెం ఫోకస్, ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక వార్ కి లీడ్ చేస్తే అది ఖచ్చితంగా ఒక నెగిటివ్ న్యూస్ అవుతుంది. సో దీన్ని కొంచెం ఫోకస్ గా అబ్జర్వ్ చేసుకుందాం. అండ్ దీంతో పాటు మనం ఫోకస్ చేయాల్సిన సెకండ్ థింగ్ వచ్చేసరికి లాస్ట్ వీక్ మనకి యూఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ అనౌన్స్ చేసింది. అది ఇంకా తీసేయలేదు. సో దీన్ని కూడా మనం ఫోకస్ చేసుకోవాలి. దీనికి రీజన్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లో చెప్పాను. October 1st వీళ్ళు ఏదైతే బడ్జెట్ ని అనౌన్స్ చేయాలో ఆ బడ్జెట్ ఇక ఫైనల్ అవ్వలేదు కాబట్టి అఫీషియల్ గా గవర్నమెంట్ షట్ డౌన్ లో ఉంది. మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ సెక్టార్స్ కి చాలా మంది ఎంప్లాయీస్ కి ఇంకా సాలరీస్ వెళ్ళట్లేదు. ఫండింగ్ కంప్లీట్ గా ఆగిపోయింది. సో దీని వల్ల ఇక్కడ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ 7.5 lakh పీపుల్ కి సాలరీస్ ఆర్ ఫండింగ్స్ రావట్లేదు. ఓన్లీ ఎమర్జెన్సీ సెక్టార్స్ లైక్ మిలిటరీ, పోలీస్ అండ్ హాస్పిటల్స్ వీళ్ళు మాత్రం వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు కూడా వితౌట్ సాలరీస్ వర్క్ చేస్తున్నారు. ఇది కూడా గ్లోబల్లీ కొంచెం సీరియస్ ఇష్యూ. మనం దీన్ని కూడా ఫోకస్ చేసుకుని దీని డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయో మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీంతో పాటు ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఎన్ఎస్సీ మనకి రీసెంట్ గా అప్డేట్ ఇచ్చింది. సో ఎన్ఎస్సీ కి సంబంధించిన ఇండెక్సెస్ ఏదైతే ఉంటాయో లైక్ నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, వీటికి సంబంధించిన లాట్ సైజెస్ ని మళ్ళీ రివైజ్ చేశారు. లాట్ సైజ్ మళ్ళీ చేంజ్ చేశారు. ఒకసారి దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రెసెంట్ ఇప్పుడు నిఫ్టీలో మనకి లాట్ సైజ్ వచ్చేసరికి 75 ఉంది. దీన్ని 75 నుంచి 65 కి మాడిఫై చేస్తున్నారు. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఎగ్జిస్టింగ్ లాట్ సైజ్ 35 ఉంది. దీన్ని 30 కి మారుస్తున్నారు. ఇక్కడ నేను మెన్షన్ చేసేవన్నీ కూడా కరెంట్ లాట్ సైజెస్. ఇవి కొత్తగా రాబోతున్న ప్రపోజ్ చేస్తున్న న్యూ లాట్ సైజెస్. అండ్ ఫిన్ నిఫ్టీ లాట్ సైజ్ వచ్చేసరికి కరెంట్లీ 65 ఉంది. దీన్ని కూడా 60 కి తగ్గించబోతున్నారు. అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ దీని లాట్ సైజ్ 140 ఉంది. దీన్ని కూడా 120 కి రిడ్యూస్ చేయబోతున్నారు. కాకపోతే ఈ లాట్ సైజెస్ ఇమీడియట్ గా ఇంప్లిమెంటేషన్ లోకి రావట్లేదు. ఇప్పుడు ఏదైతే ఎగ్జిస్టింగ్ లాట్ సైజెస్ ఉన్నాయో ఇవి మనకి డిసెంబర్ మంత్లీ కాంట్రాక్ట్స్ వరకు సేమ్ లాట్ సైజెస్ తో మనకి ఎక్స్పైరీస్ క్లోజ్ అవుతాయి. డిసెంబర్ తర్వాత రాబోతున్న వీక్లీ అండ్ మంత్లీ ఎక్స్పైరీస్ కి ఈ కొత్త లాట్ సైజెస్ వర్తిస్తాయి. సో దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. బికాస్ పీపుల్ షిఫ్టింగ్ అని మార్జిన్ డిఫరెన్సెస్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో దాని వల్ల కొంత వాలటిలిటీ కూడా విట్నెస్ చేయొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి లాట్ సైజ్ తగ్గించారు కాబట్టి మార్జిన్స్ కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఫ్రీక్వెంట్ గా ఈ లాట్ సైజెస్ అండ్ ఎక్స్పైరీస్ చేంజ్ చేయడం అనేది అంత కంఫర్టబుల్ గా లేదు. సో ఒకసారి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కూడా మెన్షన్ చేయండి. అండ్ ఇప్పుడు సెబీ కూడా వీక్లీ ఎక్స్పైరీస్ కంప్లీట్ గా రిమూవ్ చేసి ఓన్లీ మంత్లీ ఎక్స్పైరీస్ సెట్ చేయాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. దానికి రిలేటెడ్ గా కన్సల్టేషన్ పేపర్ కూడా లాంచ్ చేశారు. సో ఇఫ్ ఇన్ కేస్ దీని గురించి మీ ఒపీనియన్స్ మీరు పోస్ట్ చేయాలంటే ఆ కన్సల్టేషన్ పేపర్ కి మీరు ఆన్సర్ కూడా చేయొచ్చు. బట్ ఓవరాల్ గా చూసుకుంటే F&O కి సంబంధించిన ట్రేడింగ్ యాక్టివిటీస్ చాలా బిగ్ లెవెల్ లో తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. దీని వల్ల మార్కెట్ లో వాలటిలిటీ తగ్గుతుంది, స్పైక్స్ తగ్గుతాయి, కొంచెం మార్కెట్ స్టేబుల్ గా ఉంటుంది. ఓన్లీ సీరియస్ పీపుల్ మాత్రమే F&O లో సస్టైన్ అవుతారు. సో ఈ థింగ్స్ అన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని దీని తగ్గట్టుగా మండేకి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. సో ఒకసారి నిఫ్టీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందామండి. సో ప్రీవియస్ గా మనకి 100% ఫార్మా మీద ట్యాక్స్ విధించిన తర్వాత మనకి క్రూషియల్ సపోర్ట్ 25,000 లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కంప్లీట్ డౌన్ ట్రెండ్ లోకి వచ్చింది. అండ్ కన్సాలిడేషన్ ఇప్పుడు మార్కెట్ రికవర్ అవుతుంది డ్యూ టు బికాస్ ఆఫ్ ఆర్బీఐ గుడ్ న్యూస్. ఇప్పుడు మార్కెట్ రికవర్ అవుతుంది. బట్ అంటిల్ ఆర్ అన్లెస్ మనకి మేజర్ లెవెల్ ఏదైతే 24,000 ఉందో ఇది అప్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం ఈ
మొమెంటమ్ ని ఇక్కడ వరకు అప్ సైడ్ ఎంత వచ్చినా సరే దాన్ని షార్ట్ కవరింగ్ కింద మాత్రమే కన్సిడర్ చేసుకుందాం. ఎందుకంటే ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ 25,000 ఉంది కాబట్టి 25,000 బ్రేక్ చేస్తే అప్పుడు మనం ఫ్రెష్ గా లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే మన ఆర్బీఐ నుంచి వచ్చిన పాజిటివ్ అప్డేట్ ఒక్కదానే కన్సిడర్ చేసుకుని ఎంటైర్ వీక్ మొత్తం డిసైడ్ అవ్వలేమండి. మనకి ఇంకా జియో పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కొత్త ఇష్యూ ఎస్కలేట్ అవుతుంది. సో వీటన్నిటి కూడా కన్సిడర్ చేసుకుని మనం స్ట్రాంగ్ లెవెల్ బేస్డ్ ట్రేడింగ్ మాత్రమే ప్రిఫర్ చేసుకుందాం. సో అందుకని మార్కెట్స్ ఇప్పుడు ఏదైతే పాజిటివ్ ర్యాలీ ఇనిషియేట్ అయిందో ఈ అప్ ర్యాలీని అంటిల్ ఆర్గస్ ఇది బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనకి ఎనీ రైజ్ ఇన్ మార్కెట్ విల్ బి ద షార్టింగ్ ఆపర్చునిటీ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు మేజర్ లెవెల్స్ చూసుకుంటే 25,000. ఇప్పుడు 25,000 దగ్గర మనం రెండింటికి ప్రిపేర్డ్ ఉండాలి. ఐదర్ వీ హావ్ టు మనం బ్రేక్అవుట్ వస్తే లాంగ్ వెళ్ళటానికి రెడీగా ఉండాలి, లేదా ఇక్కడ నుంచి క్లియర్ రివర్సల్ వస్తే షార్ట్ కి కూడా ప్రిపేర్డ్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్ ప్రీవియస్ గా సపోర్ట్ క్లియర్ గా బ్రేక్ చేసింది, కన్సాలిడేషన్, మళ్ళీ ఇప్పుడు రికవరీ, మేబీ ఇక్కడ నుంచి కూడా రివర్సల్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇఫ్ జియో పొలిటికల్ ఇష్యూస్ ఇంకా ఎస్కలేట్ అయితే. అందుకని మనం దాంట్లో రాసుకున్న ప్రతి ఈవెంట్ ని మనం క్లోజ్ గా మానిటర్ చేసుకుంటూ వాటి డెవలప్మెంట్స్ ని అర్థం చేసుకుని అప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. బట్ మేజర్ లెవెల్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆప్షన్ అనాలిసిస్ బట్టి కానీ టెక్నికల్ అనాలిసిస్ బట్టి మనకి 24,900 క్రూషియల్ లెవెల్, బికాస్ ఇక్కడ మీకు బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, విచ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర మార్కెట్ ఎక్కువగా కన్సాలిడేషన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడున్న డేటా బట్టి. అండ్ 24,800 కూడా మనకి ఇమీడియట్ సపోర్ట్ అండ్ 25,000 విల్ బి ద ఇమీడియట్ రెసిస్టెన్స్. సో ఇది బ్రేక్ అవునంత వరకు కూడా మార్కెట్ లో మనం షార్టింగ్ కి రెడీగా ఉందాం. సో 24,900 నుంచి రివర్సల్ అయినా మనం షార్ట్ చేసుకోవచ్చు, 24,800 డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయినా మనం షార్టింగ్ వెళ్ళిపోవచ్చు, లేదా 25,000 వెళ్ళి రివర్స్ వచ్చినా మనం షార్టింగ్ వెళ్ళిపోదాం. బట్ 25,000 క్రాస్ అయితేనే మనం లాంగ్ పొజిషన్స్ తీసుకుంటే బెటర్, రైట్? బట్ ఆప్షన్ అనాలిసిస్ ఆర్ పీసర్ రేషియో చూసుకుంటే మార్కెట్ సెంటిమెంట్ పాజిటివ్ గానే ఉంది. మీకు పుట్ సైడ్ నుంచి చాలా స్ట్రాంగ్ గా సపోర్ట్స్ బిల్డ్ చేశారు. బట్ ఈవెన్ దో 25,000 దగ్గర స్ట్రాంగ్ కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో మీకు డౌన్ సైడ్ నుంచి సపోర్ట్స్, అప్ సైడ్ నుంచి రెసిస్టెన్స్ ఉందంటే మార్కెట్ ఈ రేంజ్ లో సైడ్ వేస్ లో ఉంటుంది. సో మోస్ట్లీ 24,900 నుంచి 25,000 ఈ 100 పాయింట్స్ రేంజ్ ఏదైతే ఉందో దీన్ని అవాయిడ్ చేసుకుంటే బెటర్. ఆప్షన్ బయర్స్ కానీ డైరెక్షనల్ ట్రేడ్ చేసుకున్న వాళ్ళు ఈ రేంజ్ ని కంప్లీట్ గా అవాయిడ్ చేసుకోండి. ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మీరు డిసైడ్ అవ్వండి. 100 పాయింట్స్ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి యూ కెన్ టేక్ యువర్ ఓన్ డిసిషన్. ఈ ఎంటైర్ వీక్ లో ఎప్పుడు బ్రేక్అవుట్ వస్తే అప్పుడు మనకి హై మూమెంటం వస్తుంది, దాన్ని మనం ఆపర్చునిటీ కింద కన్సిడర్ చేసుకుందాం. సో సేమ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ అండి. సో సెన్సెక్స్ కూడా మనం క్లియర్ గా చూసుకుంటే మనకి రీసెంట్ రెసిస్టెన్స్ ఒకటి బ్రేక్అవుట్ వచ్చింది అండ్ మేజర్ రెసిస్టెన్స్ 81,600 ఉంది మనకి సైకలాజికల్ లెవెల్. సో కాకపోతే మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ పాయింట్ చూసుకుంటే స్టిల్ ఇంకా 400 పాయింట్స్ మనకి రేంజ్ ఉంది కాబట్టి మేబీ స్కాల్పింగ్ చేయాలనుకోండి. జనరల్ గా ఓవరాల్ సెంటిమెంట్ నెగిటివే, బట్ ఈవెన్ దో మార్కెట్ డైరెక్షన్ క్లియర్ పైకి వెళ్తుంది కాబట్టి ఇక్కడ స్కాల్పింగ్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ 400 పాయింట్స్ లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. వేరాజ్ నిఫ్టీలో మీకు ఆ స్కోప్ లేదు, బికాస్ నిఫ్టీలో జస్ట్ 100 పాయింట్స్ రేంజ్ ఉంది. 100 పాయింట్స్ రీజన్ లో మనకి బ్రేక్అవుట్, ఎంట్రీ, స్టాప్ లాస్ అనేది కొంచెం రిస్క్ అవుతుంది కాబట్టి అంత తక్కువ రీజన్ లో మనం ట్రేడింగ్ చేసి స్టాప్ లాస్ హంటింగ్ అవాయిడ్ చేసుకుని సెన్సెక్స్ లో ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ నేను సేఫ్ సైడ్ కి వెళ్ళాలి, హై ప్రయారిటీ నేను ఓన్లీ ట్రెండ్ కి ఇస్తాను అనుకుంటే సెన్సెక్స్ లో కూడా ఈ జోన్ ని అవాయిడ్ చేసేసుకోండి. సో బ్రేక్అవుట్ ఆన్ దిస్ లెవెల్ ఇప్పుడున్న నిన్న క్లోజింగ్ బట్టి నథింగ్ బట్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ క్లోజింగ్ అండ్ 81,600 ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మనం ఫర్దర్ ట్రెండ్ డిసైడ్ చేసుకోవచ్చు. కాకపోతే 400 పాయింట్స్ స్కోప్ ఉంది కాబట్టి మండే ఒకవేళ మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అయితే నిఫ్టీలో మనం లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం కంటే సెన్సెక్స్ లో తీసుకోవడం చాలా బెటర్, బికాస్ ఆఫ్ ఇనఫ్ స్పేస్ ఉంది. సో దాని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ సపోర్ట్ వచ్చేసి మనకి 81,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ 81,600 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో వీటిని కూడా కన్సిడర్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అంత కంఫర్టబుల్ లేదండి, బికాస్ బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్ స్వింగ్స్ దగ్గరకు వచ్చేసింది. సో ఇక్కడ మనం క్లియర్ గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ మనకి ప్రీవియస్ స్వింగ్ ఎక్కడ నుంచి కరెక్షన్ వచ్చింది, సో ఇప్పుడు ఆల్మోస్ట్ అదే లెవెల్ దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంత రెసిస్టెన్స్ నియర్ బై ఉన్నప్పుడు ఇక్కడ ఎవరు కూడా ఫ్రెష్ బయింగ్ పొజిషన్స్ తీసుకోదు. మేబీ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వస్తే తప్ప. అండ్ ఒకవేళ ఇది బ్రేక్అవుట్ జరిగింది కదా అనుకుంటే మళ్ళీ ఇక్కడ మనకి మేజర్ రెసిస్టెన్స్ 56,000 ఉంది, అది కూడా బ్రేక్ చేయాలి. సో ఓవరాల్ గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఇక్కడ ఏదైతే జోన్ ఉందో లైక్ 55,600 దగ్గర నుంచి 56,000, సో ఈ 400 పాయింట్స్ జోన్ ని కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో అవాయిడ్ చేస్తున్నాం. ఈ జోన్ ఉన్నంత వరకు ఆప్షన్ బయింగ్ అసలు చేయొద్దు. మీరు కావాలంటే ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవాలి నో ట్రేడింగ్ జోన్ లో, లైక్ నిఫ్టీలో చేసుకోవచ్చు, సెన్సెక్స్ లో చేసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మాత్రమే మనం ప్రాపర్ మొమెంటం ఆర్ డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుంటే బెటర్. అండ్ అట్ దిస్ అంటే మీరు ఒకసారి క్లియర్ గా చూడండి, మీకు మార్కెట్ పైకి వెళ్లే కొద్దికి క్యాండిల్ సైజ్ తగ్గిపోతుంది, మొమెంటం తగ్గిపోతుంది, పార్టిసిపేషన్ ఆర్ వాల్యూస్ తగ్గిపోతుంది కాబట్టి ఇక్కడ వస్తున్న మొమెంటం లో అంత స్ట్రెంత్ ఉండదండి, చాలా చాపీగా ఉంటుంది కాబట్టి దట్ ఈస్ నాట్ కంఫర్టబుల్ లెవెల్ టు ట్రేడ్. సో దీని దృష్టిలో పెట్టుకుని మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటే బెటర్. మేజర్ లెవెల్స్ 56,000 అండ్ మనకి ఇక్కడ మేజర్ 55,000 దగ్గర ఒక సపోర్ట్ ఉంది అండ్ 55,500 దగ్గర కూడా మీకు ఒక సపోర్ట్. సో వీటిని కన్సిడర్ చేస్తూ వెళ్ళచ్చు. ఓకే, స్కాల్పింగ్ చేయాలనుకుంటే 400 పాయింట్స్ ఓకే, మన సెన్సెక్స్ లాగే స్కాల్పింగ్ చేయాలంటే ఓకే. కాకపోతే ఇక్కడ మీకు మేజర్ రీసెంట్ స్వింగ్ హై ఇక్కడ ఉంది, రెసిస్టెన్స్ ఇక్కడ ఉంది కాబట్టి నేను పర్సనల్ గా
అవాయిడ్ చేస్తున్నా. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఓవరాల్ గా చూసుకుంటే మార్కెట్స్ ఆర్బీఐ మీటింగ్ తర్వాత పాజిటివ్ గా రియాక్ట్ అయినప్పటికీ మనం ఆ పాజిటివ్ డైరెక్షన్ లో ట్రేడ్ చేసుకోవడానికి మార్కెట్ సేఫెస్ట్ జోన్స్ లో ఇంకా లేదు. ఇంకా మార్కెట్ మేజర్ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక రెసిస్టెన్స్ ఆఫ్ సెల్లింగ్ ఏరియాకి దగ్గరగా ఉన్నాయి కాబట్టి మండే మార్కెట్ లో వచ్చే పాజిటివ్ సెంటిమెంట్ కి టెంప్ట్ అయిపోయి ఇమీడియట్ గా లాంగ్ పొజిషన్స్ తీసుకునే బదులు మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్స్ లైక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనుకున్నామో ఇవి క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగినా లేదా అక్కడ నుంచి క్లియర్ గా రివర్సల్ వచ్చిన తర్వాత మనం వెయిట్ చేసి అప్పుడు ట్రేడ్ తీసుకుంటే బెటర్ అనేది నా పర్సనల్ సజెషన్. బట్ మీరు కూడా ఒకసారి అనాలిసిస్ చేసుకుని మీ ఓన్ ట్రేడింగ్ డెసిషన్స్ తీసుకోండి. సో ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియో లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.